అందుకే రాని వారు అప్లై చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ అయింది, జీవో కూడా ఇచ్చారు. మేము ఆల్రెడీ చెప్పాము మేడం. ఇప్పుడు వస్తే అది మీ దగ్గర ఉంది మేడం పర్మిషన్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మేడం, మేము ప్రాబ్లం లేదు, ఇచ్చుకోవచ్చు ఎవరికైనా. ఎవరైనా అంటే రూరల్లో సార్ 6,666 అయింది సార్. 9,700 సర్వీసులకు 6,666 అయింది సార్. 22 lakhs వరకు బెనిఫిట్ అయింది కంప్లీట్గా రూరల్ 24 విలేజెస్లో. ఇంకొక 3,000 వరకు ఉన్నాయి సార్. అందులో ఎవరైతే 200 బిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే అయిపోతుంది సార్. ఏం లేదు సార్, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రజాపాలన అప్లికేషన్ మేడం దగ్గరికి వెళ్ళాక మేడం వాళ్ళకి ఉంది సార్ పర్మిషన్. కొన్ని అయితే ఏమైందంటే కొంతమంది ఏం చేస్తున్నారు, రేషన్ కార్డులో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. రేషన్ కార్డు అక్కడ ఏమైంది, రేషన్ కార్డులో డిలీట్ అయిపోయింది, ఆన్లైన్లో డిలీట్ అయిపోయింది, కానీ సర్వీస్ మాత్రం ఫాదర్ పేరు మీదే ఉంది. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, యాక్టివేట్ అది తీసుకోవట్లేదు ఆన్లైన్లో. సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న యాదమ్మ కిశ్రే గారు, ఎంపీటీ గారు, హాజరైనటువంటి ఎంపీటీసీలందరూ, వైస్ ఎంపీపీ, అదే రకంగా కోఆప్షన్ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యురాలు, పాల్గొన్నటువంటి అధికారులందరికీ, పాత్రికేయ సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశం చివరి సమావేశం అయినా ఇప్పటివరకు మీరు చాలా పర్ఫెక్ట్గా అందరికీ మీరు గెలిపించినటువంటి ప్రజలకి అన్ని గ్రామాల్లో పర్ఫెక్ట్గా మీ సర్వీస్ అందించారు. అందుకు నా ధన్యవాదాలు. 4వ తారీఖు వరకు మీ పీరియడ్ ఉంటుంది అనుకుంటున్నా. మరి 4 తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన వరకు మీరే యాక్టివ్ ఉండి అన్ని సమస్యల మీద స్పందించి ప్రజలకి మరింత చేరువై మీరే గెలిచి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ లాస్ట్ సమావేశం, ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు అమలవుతున్నాయా అయితలేవా ఆ విషయం మీద మీరు పక్కగా దృష్టి పెట్టి ఆరోగ్య సమస్యలు, ఈ వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఉద్భవించకుండా మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి, అదే రకంగా ఎలక్ట్రిసిటీ ఈ వైర్ల కింద పడటం, ఇందాక మాధవ్ చెప్పినట్టు వాటిని కరెక్ట్ చేయటం కానీ, పోల్స్ కరెక్ట్ చేయటం కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళు తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరుతా ఉన్నా. మరి ఇంతవరకు ఎప్పుడన్నా ఈ పశువులు కానీ ఏదైనా చేస్తే వాటికి సంబంధించిన కాంపెన్సేషన్ మరి వచ్చిందా లేదా అనే విషయం కూడా ఒకసారి ఎంపీడీ గారు చూడాలి. మరి అదే రకంగా ఆర్ఎండ్బి రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లకైతే ప్రభుత్వం ప్యాచ్ వర్క్లకు సంబంధించి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. వాటిని కూడా ఐడెంటిఫై చేసి మీరు చూడాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. పంచాయతీరాజ్ రోడ్లు మొత్తం చేసుకోవడానికి గతంలో ఎస్జీఎఫ్ ద్వారా మరి నిధులు వచ్చిన ఆ నిధులు టెండర్ అయిపోయిన తర్వాత ఆపేసిండ్రు. వాటికి సంబంధించి కూడా మేము అడగటం జరిగింది. మరి అదే రకంగా ఎంఆర్ఆర్ రోడ్లు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా చేసుకోవడానికి సంబంధించి అది కూడా అడిగినాం, అది కూడా పరిశీలనలో ఉంది. మరి అదే రకంగా గ్రామాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, ప్రజలకు ఏ అవసరాలైతే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి మీరు వారధిగా ఖచ్చితంగా మీరు పనిచేస్తారని ఆశిస్తున్నా. మీ అందరూ కూడా ఇప్పటివరకు ఏ రకంగా పనిచేస్తుందో మళ్ళా ఎలక్షన్లు వచ్చే వరకు అదే రకంగా పనిచేయాలి. మీ అందరికీ నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈ చివరి మీటింగ్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. అదే రకంగా మీరందరూ కూడా మరి అందరికీ చేరుకోవడానికి నేను కూడా మీకు తోడై ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు.